మొన్న ప్యాకేజ్ డాట్ జెసన్ ఫైల్ గురించి అండ్ యాప్ మోడల్ డాట్ టీఎస్ ఫైల్ గురించి చెప్పాను. ఇంకా రిమైనింగ్ ఫైల్స్ గురించి చెప్తా ఈరోజు. సో నోట్ ప్యాడ్ మనం యాంగ్లర్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఉంది. ఒక యాంగ్లర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ చార్ట్ లో పింగ్ చేయండి బ్రో. నోడ్ జేఎస్ ఎన్పిఎం ఇంకోటి సిఎల్ఐ. ఓకే, సిఎల్ఐ ఎలా ఇన్స్టాల్ చేస్తారు? యాంగ్లర్ సిఎల్ఐ ఎలా ఇన్స్టాల్ చేస్తారు? యాంగ్లర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు? ఎన్పిఎం న్యూ అనే న్యూ కమాండ్ తో అది ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. ఎన్పిఎం ఎలా ఇన్స్టాల్ చేస్తారు? ఫస్ట్ ఎన్పిఎం ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు బ్రో? ఇప్పుడు ఉంది కదా, క్లియర్ గా ఉంది కదా బ్రో. ఇన్స్టాల్ చెప్పాలి బ్రో. ఇది కాన్సెప్ట్ ఇదే. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు యాంగ్లర్ ఇన్స్టాల్ అవుతుంది. వీడియోస్ చూడండి బ్రో. ఎందుకు రికార్డ్ చేస్తున్నా వీడియోస్ మళ్ళీ చూడండి. నేను ఎప్పుడు రికార్డ్ చేసి ఇక్కడ కూడా ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నా, మీరు చూస్తారని చెప్పి చూస్తున్నా. నాకు ఒక వ్యూ కూడా రావట్లేదా? అంటే చూసినట్టు ఒకరు కూడా చూసినట్టు నాకు ఒక వ్యూ కూడా రావట్లేదా? చూసి లైక్ కూడా కొట్టున్నాం. కొన్ని వీడియోస్ అసలు నో వ్యూస్ అని వస్తున్నాయి బ్రో. నేను చూడండి గిట్ అనేది అవి మిస్ అయ్యి ఉన్నా, చూడాలి ముందు చూసుకుంటా ఉన్నా. ఎన్పిఎం ఇన్స్టాల్ అంటే ఎన్పిఎం ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఎన్పిఎం యాంగ్లర్ ఇన్స్టాల్ చేస్తుంది. ఎన్జీ న్యూ అంటే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకేనా, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ప్యాకేజ్ డాట్ జెసన్ ఫైల్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే మాడ్యూల్ ఫైల్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మాడ్యూల్? ఇక్కడ చూసారంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే డిఫాల్ట్ గా మనకి కొన్ని ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి డిఫాల్ట్ గా. అవేంది అంటే మనకి కావాల్సిన డిఫాల్ట్ ఫైల్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాను నేను? ఓపెన్ రీసెంట్ ఓకే, అప్కమింగ్ మనకు సో ఒక మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బండి కొనిన తర్వాత నువ్వు ఆర్టీఓ ఆఫీస్లో రీసెర్చ్ చేసుకోవాలి, లేకపోతే నిన్ను ఎక్కడో ఆపేస్తారు. సో అలానే నీ ప్రాజెక్ట్లో నువ్వు ఏమేమి ఫైల్స్ చూస్ చేస్తావో అంటే నీ ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంపోనెంట్ ఫైల్స్ ఉంటాయి, సర్వీస్ ఫైల్స్ ఉంటాయి. సో చాలా ఫైల్స్ ఉంటాయి. సో చాలా ఫైల్స్ని నువ్వు అవి వర్క్ అవ్వాలి అంటే నువ్వు ఒక దగ్గర రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేసే ఫైల్ ఏంటి అంటే మాడ్యూల్ ఫైల్. సో మనకి మాడ్యూల్ ఫైల్లో ఒకటి ఉంటుంది, అదేంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాడ్యూల్ ఉంటుంది, డిఫాల్ట్ గా ఒకటి క్రియేట్ అవుతుంది. అదేంటి అంటే యాప్ మాడ్యూల్ డాట్ టీఎస్. ఈ ఫైల్ మనకి ఈ ఫైల్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే సోర్స్ లోపల యాప్ లోపల ఉంటుంది. సో సోర్స్ అంటే ఏం లేదు, సోర్స్ ఫైల్ అని చెప్పి. సోర్స్ అంటే ఆ సోర్స్ ఫైల్ లోపల రాసిన కోడే మనకి వ్యూలో కనిపిస్తుంది. మనం సోర్స్ ఫైల్ లో రాసిన కోడే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఫైల్ లోపల ఉన్న యాప్ కానీ అండ్ ఈ లోపల అంటే ఈ యాప్ లోపల రాసిన కోడే మనకి యూఐలో కనిపిస్తుంది. సో సోర్స్ లో పేరులోనే ఉంది, సోర్స్ అంటే సోర్స్ మన యూఐలో మనకు కనిపించేది. సో ఆ సోర్స్ కోడ్ అంతా మనకి ఇక్కడ ఉంటుంది. అలా అయితే మనకి జావాలో వాటిల్లో మనకి సోర్స్ ఫోల్డర్ ఏది అంటారు. సోర్స్ ఫోల్డర్ అంటే మనం డెవలప్ చేసే కోడ్, అది అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఈ సోర్స్ ఫోల్డర్ లో ఈ యాప్ లోపల ఉంటుంది. సో ఈ ఫైల్స్ లోనే మనం కోడ్ రాసాం అండ్ ఈ ఫైల్స్ మనకి
బ్రౌజర్లో లోడ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సో సోర్స్ ఫోల్డర్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ద మెయిన్ ఫైల్. ఈ మెయిన్ ఫైల్లో ఈ ఫోల్డర్ లోపల మనకి యాప్ ఉంటుంది. ఈ యాప్ లోపల మనకి సోన్స్, కాంపోనెంట్స్, మాడ్యూల్స్, సర్వీస్ ఫైల్స్ అండ్ పైప్స్, డైరెక్టివ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఒక దగ్గర రిజిస్టర్ చేయాలి. సో కాంపోనెంట్స్ ని, సర్వీసెస్ ని, పైప్స్ ని, సో ఇవన్నీ ఒక దగ్గర రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేసే ప్లేస్ ఏంది అంటే మాడ్యూల్ ఫైల్. సో ఈ మాడ్యూల్ ఫైల్లో మనం ఒక్కొక్క ఫైల్ ని ఒక్కొక్క దగ్గర రిజిస్టర్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది కానీ ఎక్కడన్నా ఏ ఫైల్లో కానీ కనిపించింది అంటే ఇలా ఎన్జీ మాడ్యూల్ డెకరేటర్, ఇదే వీటిలో ఏమంటారు అంటే డెకరేటర్స్ అంటారు, ఎన్జీ మాడ్యూల్ డెకరేటర్స్. సో ఇలా కానీ ఎక్కడన్నా కనిపించింది అంటే బేసిక్ గా అదేంటి అంటే బ్రో ఎవరన్నా మ్యూట్ చేయండి బ్రో. ఎవరు ఎన్జీ మోడల్ డెకరేటర్ అంటే ఏంటి అంటే దీని లోపల మనకి కొన్ని అరేస్ ఉంటాయి. సో ఈ అరేస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్. డిక్లరేషన్స్ అంటే ఏంది, ఇంపోర్ట్స్ అంటే ఏంది, ప్రొవైడర్స్ అంటే ఏంది, బూట్స్ట్రాప్ అంటే ఏంది. సో అసలు మనకి ఎందుకు వచ్చాయి, అసలు మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వగానే మనకి అసలు ఈ ఫైల్ ఎందుకు క్రియేట్ అయింది, అసలు ఇవి ఎందుకు వచ్చాయంటే బికాస్ మన ప్రాజెక్ట్ లో మనం చాలా ఫైల్స్ యూస్ చేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటంటే కాంపోనెంట్ ఫైల్, సర్వీస్ ఫైల్. సో చాలా ఫైల్స్ యూస్ చేస్తాం. సో అవన్నీ నీకు వర్క్ అవ్వాలి అంటే నువ్వు కంపల్సరీగా వాటిని ఇక్కడ రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ రిజిస్టర్ చేస్తేనే అవి వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వు. ఎలా అయితే నువ్వు ఆర్టీఓ ఆఫీస్లో నీ బండి రిజిస్టర్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడైనా తిప్పొచ్చు నీ స్టేట్లో, అదే ఇక్కడ కూడా నువ్వు కానీ ఇక్కడ కానీ రిజిస్టర్ చేస్తే నీ అప్లికేషన్లో నువ్వు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ఫైల్ని, ఆ పర్టికులర్ కాంపోనెంట్ని నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ డిక్లరేషన్స్. డిక్లరేషన్స్ అంటే ఏం లేదు, ఇవన్నీ మనకి డిఫాల్ట్ క్రియేట్ అయిపోతాయి. నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే డిఫాల్ట్ క్రియేట్ అయిపోతాయి. కానీ వీటి గురించి తెలుసుకోవాలి. పొరపాటున అడిగారంటే డిక్లరేషన్ సరే అంటే ఏంటి అంటే మీరు చెప్పాలి, మీరు చెప్పేది ఉండాలి. సో డిక్లరేషన్స్ అంటే అరేలో ఏముంటాయంటే ఆల్ డిపెండెన్సీస్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇది ఒక కాంపోనెంట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈ పాత్ లో నుంచి అది ఇంపోర్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఏం లేదు, యాంగులర్ అంతా ఏంటంటే ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. నాకు ఈ ఫైల్లో మనం ఏం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఈ యాప్ కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే, ఈ యాప్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి వేరే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఆర్డర్ పెడతాం, ఆర్డర్ చేస్తాం, అది మనకు వచ్చేస్తుంది, అది ఇంపోర్ట్. అండ్ మన దగ్గర నుంచి వేరే దానికి పంపించాలంటే అది ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్టింగ్. సో ఇప్పుడు నేను ఏంటంటే యాప్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఈ ఎక్స్పోర్ట్ కీవర్డ్ కానీ లేకపోయింది అంటే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో అందుకని చెప్పి ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ అంటే బేసిక్ గా ఈ ఫైల్ నువ్వు ఎక్కడన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఎక్స్పోర్ట్ యాప్ కాంపోనెంట్ ని మనం గుర్తుపెట్టుకోండి, కాంపోనెంట్ వేరు, మాడ్యూల్ వేరు, సర్వీస్ వేరు, పైప్ వేరు, డైరెక్టివ్ వేరు, ఇవన్నీ వేరు. ఓకేనా? ఎలా అయితే మనం ఒక రిజిస్టర్ ఆఫీస్ లో ఆటోస్ ని, వ్యాన్స్ ని, ఇలా చాలా వెహికల్స్ ని మనం రిజిస్టర్ చేస్తాం. అలానే ఒక మాడ్యూల్ ఫైల్లో మనం చాలా ఫైల్స్ ని ఒక్కొక్క అరేలో ఒక్కొక్కటిని మనం ఒక్కొక్కదాన్ని రిజిస్టర్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాడ్యూల్ ఫైల్లో ఉన్న అరేస్ ఏంటి అంటే డిక్లరేషన్స్ అరే అంటే అరే సింటాక్స్ ఏంటి అంటే ఇది అరే సింటాక్స్. ఇది ఇలాగని కనిపించింది అంటే ఇది అరే అని అర్థం. స్క్వేర్ బ్రాకెట్స్ కనిపించింది అంటే అరే అని అర్థం. ఓకేనా? అదే కానీ ఇలా కనిపించింది అంటే ఆబ్జెక్ట్ అని అర్థం. ఇలా కనిపించింది అంటే ఆబ్జెక్ట్ అని అర్థం. కర్లీ బ్రేసెస్ కనిపించింది అంటే కర్లీ బ్రేసెస్. ఇది కనిపించింది అంటే ఇది ఒక ఆబ్జెక్ట్. ఇలా కనిపించింది అంటే అదొక అరే అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఒక డిక్లరేషన్ అరే ఉంది, చూసారా? ఇది ఒక డిక్లరేషన్ అరే ఉంది, ఇక్కడ ఒక డిక్లరేషన్ అరే ఉంది. సో ఈ అరే లోపల మనం బేసిక్ గా ఏమేమి డిపెండెన్స్ ఇస్తామంటే కాంపోనెంట్ డిపెండెన్సీస్ ఇస్తాం. మెయిన్ కాంపోనెంట్ డిపెండెన్సీస్ అండ్ పైప్స్ అండ్ సోన్స్. పైప్స్ కానీ అవన్నీ చెప్తాను. పైప్స్, డైరెక్టివ్స్, కాంపోనెంట్స్ మనం డిక్లరేషన్స్ లో ఇస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ రాస్తున్నా. వి రిజిస్టర్, మళ్ళీ చెప్పండి బ్రో. కాంపోనెంట్స్, పైప్స్,
డైరెక్టివ్స్. ఇక్కడ ఈ డిక్లరేషన్స్ లో మనం వీటిని రీసెర్చ్ చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ ఫైల్స్ ని ఈ కాంపోనెంట్ ఫైల్స్ ను నీ అప్లికేషన్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు నీకు ఎటువంటి ఎర్రర్ రాదు. ఓకేనా. అండ్ ఈ బ్రౌజర్ లో ఏం చేస్తామంటే ఈ ఇంపోర్ట్స్ లో ఏం చేస్తామంటే వి రిజిస్టర్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఆర్ఎల్స్ మాడ్యూల్స్ ని ఇక్కడ మనం రీసెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ మాడ్యూల్. సో ఎక్స్ట్రా మనం ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఆ మాడ్యూల్స్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ని ఇక్కడ మనం రిజిస్టర్ చేస్తాం. వి రిజిస్టర్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్. ఇది ఇంపోర్ట్స్ లో మనం థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ని డిపెండెన్సీస్ పాస్ చేస్తాం. ఓకేనా. అండ్ ప్రొవైడర్స్ లో మనం ఏం పాస్ చేస్తామంటే ఏం రిజిస్టర్ చేస్తామంటే సర్వీస్ ఫైల్. అంతే, సర్వీస్ ఫైల్. నెక్స్ట్ వి రిజిస్టర్ హియర్ సర్వీస్ ఫైల్. వి రిజిస్టర్ సర్వీస్ ఫైల్. అంతే, ఇది ప్రొవైడర్స్ లో. కింద బూట్ స్ట్రాప్ లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అప్లికేషన్ ఎన్జీ సర్వ్ అని కొట్టంగానే, ఎన్జీ సర్వ్ అంటే నీ అప్లికేషన్ లోకల్లో స్టార్ట్ చేయడం. ఆ లోకల్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంపోనెంట్ నీకు యూఐలో కనిపించాలి, ఏ కాంపోనెంట్ నీకు యూఐలో రెండర్ అవ్వాలి అంటే లోడ్ అవ్వాలి అనేది అది ఎక్కడ మనం మెన్షన్ చేస్తామంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. బూట్ స్ట్రాప్ ఇస్ నథింగ్ బట్ స్టార్ట్. ఓకే. ఈ కాంపోనెంట్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రౌజర్ లో స్టార్ట్ చేయని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. నువ్వు ఇదే యాప్ కాంపోనెంట్ మెన్షన్ చేసుకోవాలనే రూల్ ఏం లేదు. నీ ఇష్టం. నువ్వు ఏ కాంపోనెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ లో ఎంటర్ చేయాలనుకుంటున్నావో, నీ బ్రౌజర్ లో లోడ్ చేయాలనుకుంటున్నావో ఇక్కడ పాస్ చేయొచ్చు. నాకు ఇప్పుడు యాప్ కాంపోనెంట్ వద్దు, నాకు హెడర్ కాంపోనెంట్ కావాలి. సో సింపుల్, ఇది చేసేసి ఇది పెట్టడమే, అంతే. నీ అప్లికేషన్ ఎప్పుడైతే నువ్వు ఎన్జీసర్ కొట్టంగానే లోకల్ హోస్ట్ 400 పోర్ట్లో నీ అప్లికేషన్ లాంచ్ అయ్యి అదిగా నువ్వు బ్రౌజర్ రన్ చేస్తే నీకు డిఫాల్ట్ గా హెడర్ కాంపోనెంట్ లో ఉన్న హెడర్ కాంపోనెంట్ లో ఉన్న ఈ HTML ఫైల్ నీకు బ్రౌజర్ లో కనిపిస్తుంది. ఈ ఫ్లో అనేది మళ్ళీ చెప్తా, అసలు ఈ ఫ్లో ఎలా అవుతుందో మళ్ళీ చెప్తా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఈ అరేస్ ఎందుకు అని. ఈ డిక్లరేషన్స్ అరే ఎందుకు, ఈ ఇంపోర్ట్స్ అరే ఎందుకు, ఈ ప్రొవైడర్స్ అరే ఎందుకు, అండ్ ఈ బూట్ స్ట్రాప్స్ అరే ఎందుకు. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇవన్నీ ఏంటంటే కోర్ బేసిక్స్. ఇవి వస్తే ఫ్యూచర్ లో కోడింగ్ వస్తుంది రాదు. సో డిక్లరేషన్స్ లో మనం పాస్ చేయాల్సిన మనం డిపెండెన్సీ మన ఏ డిపెండెన్సీస్ మనం పాస్ చేయాలంటే కాంపోనెంట్ డిపెండెన్సీస్, పైప్స్, డైరెక్టివ్స్. ఇవన్నీ ఈ రెండు మనం చెప్తాను. అండ్ ఇంపోర్ట్స్ లో మనం ఏం పాస్ చేయాలంటే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ని మనం ఇక్కడ రీసెర్చ్ చేయాలి. అండ్ కమింగ్ టు ప్రొవైడర్స్ లో మనం ఏం పాస్ చేయాలంటే ఒక సర్వీస్ ఫైల్, ఒక డిపెండెన్సీ ఇక్కడ పాస్ చేయాలి. సర్వీస్ ఫైల్స్ అంటే మనం బ్యాక్ ఎండ్ API తో కనెక్ట్ అవ్వాలి అంటే, బ్యాక్ ఎండ్ సర్వీస్ అంటే బ్యాక్ ఎండ్ జావా లేయర్ తో మనం కనెక్ట్ కావాలి అంటే మనకు ఒక సర్వీస్ ఫైల్ కావాలి. ఆ సర్వీస్ ఫైల్ అనేది ఈ సర్వీస్ ఫైల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే బ్యాక్ ఎండ్ API తో కాంటాక్ట్ అవడానికి మనకి ఈ సర్వీస్ ఫైల్ అనేది అవసరం. సో ఈ సర్వీస్ ఫైల్ ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే మనం ఆ సర్వీస్ ఫైల్ యొక్క డిపెండెన్సీ ఈ ప్రొవైడర్స్ లో పాస్ చేయాలి. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఓవర్వ్యూ ఆఫ్ మాడ్యూల్ అంటే ఏంటి అంటే ఎనీ మాడ్యూల్, యాప్ మాడ్యూల్ అనే కాదు, ఎనీ మాడ్యూల్ నీ అప్లికేషన్ లో నువ్వు ఎక్కడైనా మాడ్యూల్.ts అనే ఫైల్ కనిపించింది అంటే దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ కనిపించేది ఏంటి అంటే ఇది మీకు అనిపిస్తుంది. సో @ng మాడ్యూల్ డెకరేటర్ కనిపిస్తుంది. దాని లోపల ఇవే ఉంటాయి. ప్రతి ఒక్క మాడ్యూల్ ఫైల్లో ఇవే ఉంటాయి. అండ్ మిగతా కొంచెం ఉంటాయి ఎంట్రీ కాంపోనెంట్స్ అండ్ HTTP. అవన్నీ డిఫరెంట్. అవి మనం కస్టమైజ్ చేసుకోవడం, అవన్నీ డిఫరెంట్. కానీ డిఫాల్ట్ గా ఇవి ఉంటాయి. డిఫాల్ట్ గా ప్రతి ఒక్క మాడ్యూల్ ఫైల్లో ఇవి ఉంటాయి. మాడ్యూల్ ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఏ RTO ఆఫీస్. ఆ RTO ఆఫీస్ లో మనం వెహికల్స్ ని రిజిస్టర్ చేస్తాం. ఇక్కడ వెహికల్స్ అంటే ఫైల్స్. మనకి మన Angular లో మనం 4 or 5 టైప్ ఫైల్స్ ని మనం యూజ్ చేస్తాం. వన్ ఈస్ కాంపోనెంట్, అనదర్ వన్ ఈస్ సర్వీస్, అనదర్ వన్ ఈస్ పైప్, అనదర్ వన్ ఈస్ డైరెక్టివ్. సో అవన్నీ నీ అప్లికేషన్ లో ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే నువ్వు ఒక మాడ్యూల్ ఫైల్లో వాటి డిపెండెన్సీస్ ని నువ్వు రిజాల్వ్ చేయాలి, వాటి డిపెండెన్సీస్ నువ్వు పాస్ చేయాలి. అంతే. నువ్వు డిపెండెన్సీస్ కానీ పాస్ చేసావంటే నువ్వు ఇంకా ఆ కాంపోనెంట్ ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది యాక్చువల్ NG మాడ్యూల్ డెకరేటర్ అంటే. NG మాడ్యూల్ ఒక ఫైల్ ఒక
ఓవర్వ్యూ అంటే ఇండెప్త్ చెప్పేసానులే. సో ఎన్జీ మోడల్ డెకరేటర్ అంటే ఆర్ఎల్స్ యాప్ మాడ్యూల్ ఫైల్ ఒక మెయిన్ థింగ్ ఏమి అంటే మాడ్యూల్ ఫైల్ వి విల్ గివ్ అంటే వి విల్ రిజాల్వ్ ఆర్ఎల్స్ వి పాస్ ఆల్ డిపెండెన్సీస్ దేర్. అంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ విల్ రిజాల్వ్ ఆల్ ద డిపెండెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్, in ng module decorator we have few arrays and we have 4 arrays. By default we have 4 arrays. One is declarations array, next one is imports array, next one is providers array, fourth one is bootstrap array. And in declarations array we will pass component pipe and directive dependencies, and imports we pass third party module dependencies, and providers we pass service file dependencies, and in this bootstrap array we pass ఇదేమి అంటే ఏ కాంపోనెంట్ మీకు బ్రౌజర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. బూట్స్ట్రాప్ ఇస్ నథింగ్ బట్ స్టార్టింగ్. అర్థమైందా ఇది ఈ ఫైల్? అర్థమైంది బ్రో. బూట్స్ట్రాప్ ఇస్ నథింగ్ బట్ స్టార్టింగ్ ఆఫ్ స్టార్ట్. ఏ కాంపోనెంట్ స్టార్ట్ చేయాలి? స్టార్టింగ్ ఆఫ్ కాంపోనెంట్. ఏ కాంపోనెంట్ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ కాంపోనెంట్ ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నువ్వు యాప్ కాంపోనెంట్ ఇచ్చుకోవాలి. డిఫాల్ట్ గా యాప్ కాంపోనెంట్ ఉంటుంది. ఇది ఇచ్చుకోవాలనేది రూల్ లేదు. నువ్వు ఏ కాంపోనెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రౌజర్ లో ఎప్పుడైతే ఎన్జి స్టార్ట్ కొట్టగానే నీ అప్లికేషన్ లోకల్ హోస్ట్ అండ్ సో పోర్ట్ తో రన్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ తీసుకోపోయి నువ్వు బ్రౌజర్ లో లోడ్ చేస్తే ఇక్కడ నువ్వు ఏ కాంపోనెంట్ అయితే బూట్ స్ట్రాప్ చేస్తున్నావో, ఏ కాంపోనెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నావో అదే అవుట్పుట్, అదే టెంప్లెట్ అంటే HTML ఫైల్, ఆ టెంప్లెట్ ఫైల్ ఏవైతే పెట్టావో అది నీకు యూఐలో కనిపిస్తుంది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ బూట్ స్ట్రాప్. ఓకేనా? ఇది బేసిక్ థింగ్ ఆఫ్ ఎన్జీ మోడల్ డెకరేట్. గుర్తుపెట్టుకోండి, @ కనిపించింది అంటే ఇలా కనిపించింది అంటే అది డెకరేటర్స్ అని చెప్తాం. డెకరేటర్స్, పైప్ డెకరేటర్, కాంపోనెంట్ డెకరేటర్, మాడ్యూల్ డెకరేటర్ అని కనిపించింది అంటే వాటిని ఏమంటారంటే డెకరేటర్స్ అంటారు. డెకరేటర్స్ లో మనకి కంపల్సరీగా సమ్ వాల్యూస్ ఉంటాయి, సమ్ అరేస్ ఉంటాయి. ఇక్కడ ఎన్జీ మోడల్ డెకరేటర్ లో మనకి ఏమున్నాయి? 4 అరేస్ ఉన్నాయి. ఆ 4 అరేస్ వాటికి స్పెషాలిటీ ఉంది. ఓకేనా? డిక్లరేషన్స్ లో కాంపోనెంట్ డిపెండెన్సీస్, ఇంపోర్ట్స్ లో థర్డ్ పార్టీ, ప్రొవైడర్స్ లో సర్వీస్, బూట్స్ట్రాప్ లో ఏ కాంపోనెంట్ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు ఆ కాంపోనెంట్ ఇక్కడ పాస్ చేస్తాం. అంతే. ఇది బ్రీఫ్. అంటే ఇది ఒక ఓవర్వ్యూ ఆఫ్ మాడ్యూల్ ఫైల్. ఓకేనా? ఇప్పుడు కాంపోనెంట్. సో కాంపోనెంట్ అంటే మొన్న చెప్పాను, కాంపోనెంట్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. బిల్డింగ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎంటైర్ ఇల్లు వచ్చి అంటే ఫుల్ అంటే కన్స్ట్రక్టెడ్ హౌస్ అండ్ విత్ ఆల్ డెకరేషన్ విత్ పెయింటింగ్, కొత్త హౌస్ అదొక మాడ్యూల్ అయితే, కొత్త హౌస్ అదొక మాడ్యూల్ అయితే ఆ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఏమేమి అవసరం అయ్యాయంటే కాంపోనెంట్స్, సర్వీసెస్, ఇవి పైప్స్, డైరెక్టివ్స్. సో ఇవన్నీ కలిపితేనే ఒక మాడ్యూల్. అలానే మీకు మనం ఇల్లు కట్టాలంటే మనకు అన్ని కావాలి కదా, అన్ని కలిసి కడితేనే అదొక ఇల్లు. అలానే ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మన అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే మనకి ఒక ఫైల్ కావాలి. ఒక ఫైల్ అంటే ఒకటి కావాలి. అదేంటి అంటే కాంపోనెంట్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. షార్ట్ కట్. మీరు కానీ ఇంటర్వ్యూలో కానీ క్వశ్చన్ అడిగితే వాట్ ఆర్ మాడ్యూల్స్ అండ్ వాట్ ఆర్ కాంపోనెంట్స్ అని అడిగితే, మాడ్యూల్స్ ఈస్ అ ప్లేస్ వేర్ విల్ రిజాల్వ్ ఆల్ ద డిపెండెన్సీస్. అంతే, అక్కడ తాపేయండి. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఇదంతా మీరు చెప్పొచ్చు. ఇంకా దాన్ని మీరు ఎక్స్టెండ్ చేయాలంటే ఇదంతా మీరు చెప్పొచ్చు. డిక్లరేషన్ సరే, ఇంపోర్ట్ సరే, ప్రొవైడర్ సరే, ఇంకా ఇదంతా మీరు చెప్పొచ్చు. లేదా స్వీట్ అండ్ షార్ట్ గా దిస్ అ ప్లేస్ వేర్ విల్ రిజిస్టర్ ఆల్ ద ఫైల్స్. అంతే, డన్. అది మాడ్యూల్. అదే కాంపోనెంట్ అయితే, కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. అంతే, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ ని మనం కాంపోనెంట్స్ అంటాం. డన్. అంతే. ఎందుకు మనం కాంపోనెంట్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్ అంటాము అంటే, బికాస్ ఎలా అయితే
అంటే యాంగులర్ ప్రస్తుతానికి పక్కన పెట్టండి. సో మనం బేసిక్గా ఇంతకుముందు HTML ఫైల్ రాస్తున్నప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొచ్చేది, మన HTML ఫైల్లో ఏవైతే రాస్తామో అవే నీకు యూఐలో డిస్ప్లే అయ్యేది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్ అండ్ H1 ట్యాగ్, div ట్యాగ్. నువ్వు ఏ ట్యాగ్ ను HTML ఫైల్లో రాస్తావో అదే ట్యాగ్ నీకు బ్రౌజర్లో లోడ్ అయ్యేది. నువ్వు .html అనే ఎక్స్టెన్షన్ ఇచ్చి కానీ సేవ్ చేస్తే దాని తర్వాత దాని డబుల్ క్లిక్ ఇస్తే చాలు నీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో అదేంటంటే బేసిక్గా ఒక వెబ్ అప్లికేషన్ ఫైల్. .html అని కానీ నువ్వు పెడితే ఏదైనా ఫైల్కి అదొక వెబ్ ఫైల్. ఓకేనా. సో దాని లోపల పెట్టిన కోడ్ అంతా నీకు బ్రౌజర్లో రన్ అవుతుంది బికాస్ ఆఫ్ డామ్ ఏంటంటే ఆ ఫైల్స్ అన్ని ఆ ట్యాగ్స్ అన్నింటిని కంపైల్ చేసి ఆ అవుట్పుట్ నీకు ఇవాళ కనిపిస్తుంది, రైట్. అలానే ఇప్పుడు యాంగులర్లో కూడా అవన్నీ అంటే ఎలా అయితే మన యాంగులర్ కాకుండా మనం బయట నేర్చుకున్నాం కదా, HTML, CSS, JS ఇవన్నీ ఒక ఫైల్లో పెట్టిన తర్వాత దాన్ని లోడ్ చేస్తాము, ఫంక్షన్ కాల్ చేస్తాము అండ్ HTML ట్యాగ్స్ CSS రాసుకున్నాము. సో ఈ ఫైల్స్ అన్నిటిని మనం HTML ఫైల్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఒక CSS ఫైల్ని ఇంక్లూడ్ చేయాలంటే, ఎక్స్టర్నల్ CSSని ఇంక్లూడ్ చేయాలంటే మన HTML ఏం యూజ్ చేయాలి, లింక్ ట్యాగ్ యూజ్ చేయాలి. లింక్ rel = style sheet అండ్ href = CSS నేమ్. అంతే. ఇది ఇలా ఇంక్లూడ్ చేసి నాకు ఎక్స్టర్నల్ CSS ఫైల్ HTML లో లోడ్ అయిపోతుంది. అలానే ఒక స్క్రిప్ట్ ఫైల్ ఒక HTML ఫైల్లో ఒక స్క్రిప్ట్ ఫైల్ ని లోడ్ చేయాలంటే స్క్రిప్ట్ src = so and so name స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేయాలి, అంతే. సో అదంతా ఏంటంటే ఒక HTML ఫైల్లో మన CSS ఫైల్ని JS ఫైల్ని లోడ్ చేస్తున్నాం. అది అవుట్ సైడ్ ఆఫ్ యాంగులర్ నార్మల్గా. కానీ ఇక్కడ యాంగులర్లో వచ్చేసరికి ఇవంతా మనకి ఒక కాంపోనెంట్, ఒక బంచ్ లాగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా బ్రో? మిగతా వాళ్ళకి విష్ణు ఓకే బ్రో, ఓకే కదా? అర్థమైతే చెప్పు, పర్లేదు, మళ్ళీ చెప్తాను. క్లియరా? ఓకే. నీకు సాయి అర్థమవుతుందనా? సో ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఆఫ్ యాంగులర్ లో మనం ఒక CSS ఫైల్ ని ఒక JS ఫైల్ ని అలా కంబైన్ చేస్తాం. కానీ ఇక్కడ యాంగులర్ వచ్చేసరికి అదంతా ఒక బంచ్ గా వచ్చేస్తుంది. బంచ్ అంటే డిఫాల్ట్ గా అవే లింక్ అయిపోతాయి. అంటే ఒక ఫైల్లో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, అడుగుతారు కొంతమంది, నువ్వు బయట నార్మల్ గా నువ్వు ఒక HTML ని CSS ని JS ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం అంటే మనం చెప్పాలి లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాము CSS కి, స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం JS కి అని చెప్పాలి. అదే యాంగులర్ లో నువ్వు ఒక HTML ఫైల్ కి, ఒక CSS ఫైల్ కి, ఒక TS ఫైల్ కి లింక్ ఎక్కడ ఇస్తావు అంటే అప్పుడు నువ్వు చెప్పే విధంగా ఉండాలి. అది ఎక్కడ ఇస్తావు అంటే చాలా మంది కాంపోనెంట్ క్రియేట్ చేయగానే అవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి, ఆ లింక్స్ అవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. అంటే వాటిని పెద్దగా పట్టించుకోరు, అంటే వచ్చేసాయి కదా. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో కాంపోనెంట్ ఉంది, ఫోటో కాంపోనెంట్ అని ఓపెన్ చేస్తే నీకు ఎన్నో ఫైల్స్ ఉన్నాయి, 4 ఫైల్స్ ఉన్నాయి. HTML ఫైల్ ఉంది, CSS ఫైల్ ఉంది, TS ఫైల్ ఉంది, అన్నీ వచ్చేసాయి. ఓకేనా. సో అసలు ఈ CSS ఫైల్లో రాసిన కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ HTML లో నేను ఒక సింపుల్ ట్యాగ్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ రాసి, H1 ట్యాగ్ కి నేను సమ్ CSS కోడ్ రాయాలి. CSS కోడ్ రాయాలంటే ఈ HTML కి ఈ CSS కి లింక్ ఉండాలి కదా. లింక్ లేకపోతే నువ్వు రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను సమ్ క్లాస్ = H1 ట్యాగ్ అని చెప్పి సమ్ రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ దానికి సంబంధించిన CSS ఫైల్లో ఇలా పెట్టి రాస్తాను. కానీ నీకు తెలియాల్సిన ఏంటి అంటే ఈ HTML రాసిన ట్యాగ్ కి ఇక్కడ ఎలా అప్లై అవుతుంది అంటే ఇక్కడ దీనికి లింక్ ఎక్కడ పెడతారంటే మనకి TS ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక సెక్షన్ ఉంటుంది, కాంపోనెంట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా డిఫాల్ట్ గా వచ్చేస్తుంది.
ఇది కూడా ఏంటంటే నువ్వు కాంపోనెంట్ క్రియేట్ చేయగానే ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్, అలా నువ్వు ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే డిఫాల్ట్ గా నీకు ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయి డిఫాల్ట్ గా ఎన్ని వచ్చేస్తాయి ఓకేనా. కానీ నువ్వు వీటి గురించి తెలుసుకోవాలి, అసలు టెంప్లెట్ యూఆర్ఎల్ అంటే ఏంది, స్టైల్స్ యూఆర్ఎల్ అంటే ఏంది, అసలు ఇదేంది అని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఫ్యూచర్ లో కష్టం. డిఫాల్ట్ గా వచ్చేస్తాయి, ఓకే ఫైన్, డిఫాల్ట్ గా వచ్చేసి వర్క్ అయిపోతాయి, అన్ని వర్క్ అయిపోతాయి. కానీ కొంతమంది ఇంటర్వ్యూలు అడుగుతారు, నువ్వు బయట నార్మల్ గా ఇలా లింక్ ట్యాగ్ యూస్ చేస్తావు, స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేస్తావు, అదే యాంగులర్ వచ్చేసరికి నువ్వు ఆ లింక్ ఎక్కడ పెడతారని అడిగితే అప్పుడు మీరేం చెప్పాలంటే, ఇన్ టీఎస్ ఫైల్, ఇఫ్ యూ ఓపెన్ టీఎస్ ఫైల్ దేర్ ఈస్ వన్ కాంపోనెంట్ డెకరేటర్. ఇక్కడ చూసారంటే @ ఉంది కాబట్టి, ఇక్కడ @ ఉంది కాబట్టి నేను డెకరేటర్ అంటున్నా, @ గా లేకపోతే నేను అన్ను. సో ఇక్కడ చూసారంటే కాంపోనెంట్ డెకరేటర్స్ ఇవి. సో ఈ కాంపోనెంట్ డెకరేటర్ లో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. అదేంటి అంటే టెంప్లెట్ యూఆర్ఎల్ అంటే, టెంప్లెట్ అంటే నథింగ్ బట్ HTML పేజ్. టెంప్లెట్ అంటే నథింగ్ బట్ HTML పేజ్. ఇక్కడ చూసారంటే ఒక యూఆర్ఎల్ ఉంది, ఒక ఫైల్ నేమ్ ఉంది. ఆ ఫైల్ నేమ్ పేరేంది, footer.component.html. సో ఈ టీఎస్ ఫైల్ కి ఏ HTML ఫైల్ లింక్ అయింది అంటే ఇదే లింక్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేసాం టెంప్లెట్ యూఆర్ఎల్ అంటే, ఈ టీఎస్ ఫైల్ లోడ్ చేయగానే అంటే ఈ టీఎస్ ఫైల్ కి ఈ HTML ఫైల్ కి లింక్ ఎక్కడ ఉంది అంటే ఇదే టెంప్లెట్ యూఆర్ఎల్. అండ్ స్టైల్స్ యూఆర్ఎల్ ఇది ఉంది, స్టైల్స్ యూఆర్ఎల్. అండ్ ఈ HTML లో పెట్టిన HTML ట్యాగ్స్ కి నువ్వు CSS కోడ్ దీంట్లో రాసినా కూడా అప్లై అవుతుంది. ఎందుకు అంటే బికాస్ నువ్వు ఇక్కడ మెన్షన్ చేసావు footer component.css అని చెప్పి. సో దిస్ ఇస్ ద ప్లేస్. సో ఈ ప్లేస్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం, ఈ టీఎస్ ఫైల్ కి ఈ HTML పేజ్, ఈ HTML పేజ్ కి ఇది CS అని చెప్పి మనం కాంపోనెంట్ డెకరేటర్ లో ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తాం. అదే బయట వచ్చేసరికి మనం ఒక లింక్ ట్యాగ్ రాసుకుంటాం, ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకుంటాం, JS కి స్క్రిప్ట్ ట్యాగ్, CSS ఫైల్ కి లింక్ ట్యాగ్, అలా రాసి ఆ రెండింటికి లింక్ పెడతాం. కానీ యాంగులర్ లో వచ్చేసరికి అలా లింక్ పెట్టాం. ఇక్కడ కాంపోనెంట్ డెకరేటర్ లో డిఫాల్ట్ గా వచ్చేసి ఉంటాయి టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్స్ యూఆర్ఎల్ అని చెప్పి. సో దీన్ని బేస్ చేసుకొని అప్పుడు ఈజీగా నువ్వు HTML ట్యాగ్స్ కి నువ్వు కోడింగ్ రాసేయచ్చు. సో ఫాంట్ సైజ్ అని చెప్పి నీకు ఏమైతే కావాలో అవన్నీ రాసేయచ్చు. సో అప్లై అయిపోతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్. అర్థమైందా? సో ఒకవేళ అడిగితే ఇంటర్వ్యూలో వేర్ ఇస్ ద కాన్ఫిగరేషన్ అంటే ఎక్కడ లింక్ ఉంటుంది అంటే, మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇన్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్ అంటే ఈ కాంపోనెంట్ టీఎస్ ఫైల్లో మనకి ఒక సెక్షన్ ఉంది, అదేంటి అంటే కాంపోనెంట్ డెకరేటర్. ఆ కాంపోనెంట్ డెకరేటర్ లో మనకి టెంప్లెట్ యూఆర్ఎల్ అండ్ స్టైల్స్ యూఆర్ఎల్ అనే ఒక చిన్న సెక్షన్ ఉంది. అక్కడ మనం ఏ ఫైల్ లోడ్ అవ్వాలో అక్కడ మనం ఆ యూఆర్ఎల్ పాస్ చేస్తాం, ఆ ఫైల్ నేమ్ పాస్ చేస్తాం. సో మనం ఇలా ఒక HTML కి, CSS కి, TS కి లింక్ ఇలా పెడతాం అని చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకేనా? ఇది కాంపోనెంట్ డెకరేటర్ ఒక ఇంపార్టెన్స్. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే నథింగ్ చెప్పే కదా ఆల్రెడీ, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కాంపోనెంట్ అంటే హెడర్ సంబంధించిన కోడ్ రాస్తాం, ఫోటో కాంపోనెంట్ అంటే ఫోటో సంబంధించిన కోడ్ రాస్తాం, సైడ్ నావ్ అంటే సైడ్ నావ్ సంబంధించిన కోడ్ రాస్తాం, అండ్ లోపల కంటెంట్ సంబంధించిన కోడ్ రాస్తాం. సో ఇక్కడ అంతా ఏంటంటే పూజ గదిలో ఏం పెడతామంటే పూజకి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంటే ఒక చిన్న షేప్ లో ఏదో ఒకటి దానికి సంబంధించిన డిజైన్ అక్కడ చేసుకుంటాం. మనకు బెడ్రూమ్ వచ్చేసరికి దానికి సంబంధించిన బెడ్రూమ్ అక్కడ చేసుకుంటాం. అలానే ఇక్కడ కూడా ఫూటర్ లో మనం ఏం కోడ్ రాసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైట్స్, కాంటాక్ట్స్ అవి రాసుకుంటాం. అదే హెడర్ లో మనం ఏం రాసుకుంటాము, ఒక లోగో రాసుకుంటాము, లాగౌట్ ఆప్షన్స్ రాసుకుంటాం, మెనూ ఆప్షన్స్ రాసుకుంటాం, ఏమైనా రాసుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ అంటే ఒక సెక్షన్స్ లాగా ఉంటాయి, సెక్షన్స్ లాగా. ఆ సెక్షన్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే బై యూసింగ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ క్లియర్ గా ఉంది హెడర్ కాంపోనెంట్, ఓపెన్ చేయగానే హెడర్ కోడే ఉంటుంది. అండ్ ఫోటర్ ఓపెన్ చేసి ఫోటర్ కాంపోనెంట్ కూడా రాయాలి, ఇక్కడ వేరే ఇతర కోడ్ రాయకూడదు. అండ్ మిగతా ఇంకా డాష్ బోర్డ్ అంటే ఇంకా ఎన్నో కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ
మీనింగ్ఫుల్ నేమ్ తో మనం కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. మీనింగ్ఫుల్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్రొఫైల్ అనే కాంపోనెంట్ ని నేను క్రియేట్ చేయాలి. ప్రొఫైల్ అనే కాంపోనెంట్. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ng generate, ఇది దిస్ ఇస్ ద కమాండ్ టు జనరేట్ ఎ కాంపోనెంట్. ఈ కమాండ్ ఏంటి అంటే ng generate కాంపోనెంట్. ఇది CLI కాన్సెప్ట్. ఇవన్నీ ఏంటంటే సిఎల్ఐ కమాండ్ ఇంటర్ఫేస్ ఒక కమాండ్స్ ఇవి. ng generate కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ నేమ్, మీ ఏ నేమ్ అన్న ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో అప్పుడు యాంగులర్కి ఏం అర్థం అవుతుంది అంటే వీడు ఏదో కాంపోనెంట్ కావాలనుకుంటున్నాడు అని చెప్పి ఈ ఫస్ట్ 3 lines లో అర్థం అవుతుంది. దాని తర్వాత నువ్వు ఏ అయితే నేమ్ ఇచ్చావో అదే నేమ్ తో నీ కాంపోనెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ యాప్ మాడ్యూల్ వెళ్ళి రిజిస్టర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చేస్తాను చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ng generate కాంపోనెంట్. షార్ట్ కట్స్ ఇవి, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్రొఫైల్ అనే కాంపోనెంట్ నేను క్రియేట్ చేయాలి. ప్రొఫైల్ ఇప్పుడు క్రియేట్ చేయగానే ఇక్కడ నాకు వచ్చి పడిపోతుంది. ఓకే, ఒక్క నిమిషం. ప్రస్తుతానికి నాకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ng generate కాంపోనెంట్ ప్రొఫైల్ అని ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ డైనమిక్ గా వచ్చి అప్డేట్ అయిపోతుంది. సో ఇదంతా ఏంటంటే యాంగులర్ వాళ్ళు చేసిన ఇంటెలిజెన్స్. ఇది ఇంటెలిజెన్స్ అనవచ్చు, లేకపోతే ఫీచర్ అని అనవచ్చు, ఏదైనా అనవచ్చు, అది మీ ఇష్టం. సో ఇంతకుముందు యాంగులర్ 2లో ఇది లేదు. యాంగులర్ JS లో ఇది లేదు. యాంగులర్ 4 నుంచి వచ్చింది కాన్సెప్ట్. యాంగులర్ 4 నుంచి ఈ కాన్సెప్ట్ వచ్చింది. యాంగులర్ 4 నుంచి ఇక్కడ చూసారంటే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయింది ప్రొఫైల్ కాంపోనెంట్ అని చెప్పి ఆటోమేటిక్ గా. ఓకేనా? అండ్ ఇప్పుడు నువ్వు ఈ ప్రొఫైల్ కాంపోనెంట్ ని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడు చూసారంటే ప్రొఫైల్ కాంపోనెంట్ లో మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. HTML ఫైల్ ఉంది, TS ఫైల్ ఉంది, CSS ఫైల్ ఉంది. TS ఫైల్ ఎందుకు ఇన్స్టెడ్ ఆఫ్ JS ఇక్కడ TS వస్తుంది. TS ఫైల్ అంటే టైప్ స్క్రిప్ట్. కానీ మనకి బ్రౌజర్స్ అన్ని మనకి JS DOM ఎలిమెంట్స్ కింద JS ఫైల్స్ ని అర్థం చేసుకుంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు దీన్ని రన్ చేసినా కూడా, ఇది నువ్వు సర్వ్ చేసినా కూడా, బిల్డ్ చేసినా కూడా లాస్ట్ గా నీకు ఎలా ఫామ్ అవుతాయి అంటే .js గానే ఫామ్ అవుతాయి. నువ్వు రన్ చేసినా కూడా, ng సర్వ్ చేసినా కూడా, ng బిల్డ్ కొట్టినా కూడా, ng టెస్ట్ కొట్టినా కూడా, ఏం కొట్టినా కూడా, ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా లాస్ట్ గా నీకు ఏం ఫామ్ అవుతాయంటే .js ఫైల్సే ఫామ్ అవుతాయి. ఎందుకు అంటే బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ JS ఎలిమెంట్స్. JS DOM ఎలిమెంట్స్ ని బ్రౌజర్ కి అర్థమవుతాయి. కానీ ఎందుకు ఇక్కడ వాళ్ళు JS యూజ్ చేయట్లేదంటే, ఎందుకు జావాస్క్రిప్ట్ యూజ్ చేయట్లేదంటే బికాస్ టైప్ స్క్రిప్ట్ లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ప్యాటర్ ఫంక్షన్స్, డీస్ట్రక్చరింగ్ అండ్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ టైప్ స్క్రిప్ట్ గా మార్చారు వాళ్ళు. TS ఫైల్స్ ని తెచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ JS ని. TS ని తెచ్చారు, టైప్ స్క్రిప్ట్ ని తెచ్చారు యాంగులర్ వాళ్ళు. యాంగులర్ JS ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. యాంగులర్ JS ని ప్యూర్ జావా స్క్రిప్ట్ అది. కానీ యాంగులర్ 2 నుంచి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ టీం వాళ్ళు, గూగుల్ టీం వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి JS ని కాస్త TS కి మార్చేస్తారు. బికాస్ టైప్ స్క్రిప్ట్ లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి అందుకని చెప్పి. కానీ కంపైల్ అయ్యే టైంలో, రన్నింగ్ టైంలో, లేకపోతే బిల్డ్ టైంలో, లేకపోతే సర్వ్ టైంలో, ఏ టైంలో చూసినా కూడా లాస్ట్ గా నీకు ఫామ్ అయ్యే ఫైల్స్ ఏంటి అంటే .js ఫైల్సే. ఆ .js ఫైల్సే నీకు బ్రౌజర్ లో లోడ్ అవుతాయి, నీకు అవుట్పుట్ కనిపిస్తాయి. అర్థమైందా? ఓకే, అర్థమైంది. మొన్న చెప్పారు ఇది TSI.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మాడ్యూల్ ఫైల్ అయిపోయింది, కాంపోనెంట్ ఫైల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫైల్ ఏంటి అంటే నెక్స్ట్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్లో అనేది టైం పడుతుంది, తర్వాత మళ్ళీ చెప్తా ఫ్లో. ఇప్పుడు మనకి అసెట్ యాప్ లోపల మనకి ఇంకో ఫోల్డర్ ఉంది, అదే సోర్స్ లోపల మనకి ఇంకో ఫోల్డర్ ఉంది అసెట్స్ అని చెప్పి. అసెట్స్ అంటే నథింగ్ బట్ అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్స్ లో ఏదైనా ఇమేజెస్ యూస్ చేయాలి, ఇమేజెస్ కానీ. సో ఇమేజెస్ ని మనం మార్చలేం. ఇమేజెస్ అంటే అది ఫిక్స్డ్, అది స్టాటిక్ ఫైల్స్. అంటే స్టాటస్ లో మనం మోస్ట్లీ ఏం పెడతాం అంటే స్టాటిక్ ఫైల్స్. ఫ్యూచర్ లో ఆ ఫైల్స్ ఇంకా మారవు, ఇంకా ఫైల్స్ మారవు, ఇంకా కాన్స్టెంట్ గా ఉంటాయి. ఓకేనా? నువ్వు అటువంటి ఫైల్స్ ని నువ్వు అసెట్స్ లో పెట్టుకుంటావు. అసెట్స్ లో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే స్టాటిక్ ఫైల్స్ లైక్ ఇమేజెస్, జేసన్స్ అండ్ ఎనీ అదర్ ఎస్పీజీ ఫైల్స్ అండ్ ఏమైనా సరే అవి విచ్ ఆర్ స్టాటిక్ ఫైల్స్. ఆ స్టాటిక్ ఫైల్స్ అనే అప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే అసెట్స్ లోపల ప్లేస్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది అసెట్స్ ఫోల్డర్ యొక్క ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్స్. ఈ ఫోల్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఎన్విరాన్మెంట్స్ అనే ఫోల్డర్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మనకి మొత్తం ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్, ఇవి ఉంటాయి. ఎన్విరాన్మెంట్ స్టేజెస్. సో ఫస్ట్ డెవ్ స్టేజ్ అంటే డెవలప్మెంట్ స్టేజ్, అంటే మనం డెవలపర్స్ చేసేవాళ్ళం. నెక్స్ట్ అంటే క్యూఏ టెస్టింగ్. నెక్స్ట్ ప్రొడక్షన్ అంటే లైవ్. సో అవన్నీ ఆ యూఆర్ఎల్స్ అన్ని మనం ఎక్కడ కాన్ఫిగర్ చేసాం, ఆ యూఆర్ఎల్స్ అన్ని డెవ్ యూఆర్ఎల్ ఎక్కడ కాన్ఫిగర్, డెవ్ యూఆర్ఎల్ కానీ క్యూఏ టెస్టింగ్ యూఆర్ఎల్ కానీ ఇవన్నీ మనం ఎక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు అంటే ఈ ఎన్విరాన్మెంట్స్ అనే ఫోల్డర్ లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? ఈ ఎన్విరాన్మెంట్స్ అనే ఫోల్డర్ ఏంటి అంటే నథింగ్ బట్ ఒక డెవ్ యూఆర్ఎల్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనం అవి కాన్ఫిగర్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్స్ అంటే పేర్లోనే ఉంది, ఎన్విరాన్మెంట్స్ అంటే డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూబే ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ మనం ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్స్ అనే ఫోల్డర్ లో మనం ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చెప్తా అంటే ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అసలు అప్లికేషన్ ఎలా స్టార్ట్ అన్న ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఒకసారి ఎన్విరాన్మెంట్ అంటే నథింగ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ డెవలప్మెంట్ సర్వర్ కి ఒక యూఆర్ఎల్ ఇస్తారు అండ్ క్యూఏ దానికి ఒక యూఆర్ఎల్ ఇస్తారు అండ్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవ్ లో డేటాబేస్ లో సమ్ డేటా ఉంది, అవి నువ్వు తెచ్చుకోవాలంటే నువ్వు కంపల్సరీగా డెవ్ యూఆర్ఎల్ ని యూజ్ చేయాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డెవ్ డౌన్ లో ఉంటుంది, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే క్యూఏకి పాయింట్అవుట్ చేస్తావు. మన లోకల్ నుంచే క్యూఏకి పాయింట్అవుట్ చేస్తావు. అప్పుడు నువ్వు డెవ్ యూఆర్ఎల్ ని కమెంట్ చేస్తావు, క్యూఏ యూఆర్ఎల్ ని అనేబుల్ చేస్తావు. సో అటువంటి గ్లోబల్ యూఆర్ఎల్స్ ని అంటే గ్లోబల్ గా ఒక వన్ టైం మార్చేదాన్ని మనం ఆ యూఆర్ఎల్స్ అన్నింటి మనం ఇక్కడ పెట్టుకుంటాం.